కట్టుకున్న భార్య భర్తకు నచ్చదు, సొంత భర్త భార్యకి నచ్చడు. ఇలా పొరిగింటి పుల్లకూర కోసం చాలా మంది తహతహలాడుతుంటారు. వివాహేతర బంధాలతో కాపురాలు కూరుతున్న ఘటనలు నిత్యం వెలుగు చూస్తూనే ఉన్నా జనం మాత్రం మారడం లేదు. మొన్నటికి మొన్న మాజీ మిస్ వైజాగ్ ఘటన మరొక ముందే హైదరాబాద్లో మరో గలీజు బంధం వీధికెక్కింది. నా సంసారాన్ని ఎందుకు కూల్చావంటూ కోపంతో అడుగుతున్న ఈ మహిళ పేరు మెర్సీ. తన భర్త ప్రవీణ్ ఈ మహిళతో ఏకాంతంలో ఎంజాయ్ చేస్తుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంది. నా భర్తతో ఎలా ఉంటావు అంటూ రచ్చ చేసింది మెర్సీ. ప్రవీణ్ మెర్సీ దంపతులకు 3 పిల్లలు. తమకు ఓ ఆఫీస్ ఉందని, అందులో పనిచేసే యువతితో ప్రవీణ్ వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని మెర్సీ అంటోంది. రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నప్పుడు భార్య మెర్సీతో పాటు కొడుకు పైన ప్రవీణ్ దాడి చేశాడు. ఈ గొడవకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ప్రవీణ్ కుమార్ నా హస్బెండ్. మాకు 15 ఇయర్స్ బ్యాక్ మ్యారేజ్ అయ్యింది. మేము ఆఫీస్ రన్ చేస్తాం అన్నమాట. బిజినెస్ లైసెన్స్ ఇస్తాము. అయితే అందులో ఎంప్లాయీ మా దగ్గర జాబ్ చేసేటామె తనని ఇలా చేశాడు. ఆల్రెడీ ఇంతకుముందు ఈయనకి చాలా అఫేర్స్ ఉన్నాయి. అమ్మాయి ఆల్రెడీ ఒప్పుకుంది ఆడియో రికార్డింగ్ లో. వెళ్ళిపోతా అని చెప్పేసి మళ్ళీ అమ్మాయి వచ్చింది. ఇది 3వ సారి వెళ్ళిపోయి రావడం. అయితే ఇదేంటి అమ్మాయి వాయిస్ రికార్డ్ పెట్టింది, వెళ్ళిపోయింది కదా అని చెప్పేసి మా ఆయన ఇంటికి రాకుండా ఇక్కడే ఉంటున్నాడు. ఈ లొకేషన్ కూడా వాళ్ళే షేర్ చేశారు. ప్రవీణ్ కు వివాహేతర సంబంధాలు కొత్త కాదని భార్య మెర్సీ అంటోంది. గత కొన్ని నెలలుగా ప్రవీణ్ తన ప్రియురాలితో అంబర్పేట్ డీడీ కాలనీలో సహజీవనం చేస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేసింది. ప్రవీణ్ దాడి చేస్తుండగా పోలీసులను మెర్సీ ఆశ్రయించింది. తమకు న్యాయం చేయాలని బాధితురాలు పోలీసులకు విజ్ఞప్తి చేసింది. ప్రవీణ్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారిస్తున్నారు. మరో విశేషం ఏంటంటే ప్రవీణ్ లవర్ కు అంతకు ముందే వివాహమై 2 పిల్లలు కూడా ఉన్నారు. ఈ లొకేషన్ కూడా వాళ్ళే షేర్ చేశారు. ఇక్కడికి రండి కూర్చొని సెటిల్మెంట్ చేసుకుందామని వాళ్ళే మెసేజ్లు పెట్టారు. వాళ్ళే లొకేషన్ షేర్ చేశారు. అట్లా నేను వచ్చాను. నాకు తెలియదు వీళ్ళు ఇక్కడ ఉంటున్నారని. వచ్చాక కొట్టడం స్టార్ట్ చేశాడు. ఆల్రెడీ పోలీస్ స్టేషన్ లో CCS లో మాట్లాడాము. ఆల్రెడీ కోర్టులో కూడా ఇది ఛార్జ్ షీట్ అయిపోయింది. ఈయన అరెస్ట్మెంట్ చేశాడు 4 times మా ఇంటికి వచ్చి. నన్ను నైట్ పూట వచ్చి కేసు విత్డ్రా చేసుకో, లేదంటే ఆ అమ్మాయి ఆప్షన్ ఇస్తుంది వారం ఇటు వారం అటు ఉందాం అనేసి అని చెప్పాను. సో ఇప్పుడు నేను వచ్చి అడిగినందుకు నా మీద ఏమంటారు కొట్టాడు. ఆల్రెడీ ఆడియో రికార్డింగ్స్ వీడియోస్ కూడా అన్నీ ఉన్నాయి. నేను అడగనీకి వస్తే కూర్చొని మాట్లాడదాం అసలు ఏంటి నీ సమస్య అంటే నా హస్బెండ్ నాకు కావాలి అనేసి నేను చేశాను. ఇప్పుడు 3 పిల్లలు ఉన్నారు. ఏం సెటిల్మెంట్ చేయకుండా వెళ్ళిపోయాడు. పైనుంచి నా మీద అలిగేషన్స్ బ్లేమింగ్ వేయడం అన్నమాట. సో అట్లా